హలో ఆల్, ఈ వీడియోలో ది ఆర్ట్ ఆఫ్ సారా లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి, సారాకి మన అమ్మాయి యొక్క డెడ్ బాడీ అయితే ఒక రోజు డ్రైనేజ్ లో అయితే దొరుకుతుంది భయ్య. ఆ కేసుని డీల్ చేస్తున్న ఆఫీసర్ కి ఆమె ఒక మిస్టీరియస్ ఉమెన్ అని, తనకి బ్యాక్గ్రౌండ్ లో గానీ తన ఐడెంటిటీస్ పరంగా గానీ తన ఒక మిస్టీరియస్ లైఫ్ లీడ్ చేసిందని డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయి. అసలు ఈ సారా కిమ్ ఎవరు, అసలు ఆ డెడ్ బాడీ అక్కడ డ్రైనేజ్ లోపల ఎందుకుంది, మరి డిటెక్టివ్స్ ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ది ఆర్ట్ ఆఫ్ సారా. ఇక ఫుల్ వీడియోలో వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అని మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ లో కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నాట్ ఫర్ మీ భయ్యా, నాకైతే అస్సలు కాదు. నేను ప్రిపేర్ అయ్యాను యాక్చువల్లీ, ఎందుకంటే కొరియన్ సిరీస్ ఆబ్వియస్లీ స్లో ఉంటుంది అండ్ ఇది ఒక మర్డర్ మిస్టరీ. సో థ్రిల్లింగ్ పరంగా ట్విస్ట్ల పరంగా గట్టిగా ప్లాన్ చేసుకుంటారు, దానికి నేను ప్రిపేర్ అయ్యాను. మెయిన్ నాకు ఏది వర్కౌట్ అవ్వాలి సిరీస్ లో అంటే బ్యాక్ డ్రాప్ అయ్యా. ఈ సిరీస్ అంతా కూడా ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ సెటప్ లో నడుస్తుంది. అంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బిజినెస్ మీద, ఆ హ్యాండ్ బ్యాగ్స్ మోడర్న్ లైఫ్ మీద, వీటి మీద ఈ థీమ్ మీద రన్ అవుతుంది అనమాట. నాకు అస్సలు కనెక్ట్ అవ్వలేదు, సో అందుకే నాట్ ఫర్ మీ అంటున్నా. బట్ ఈ సిరీస్ లో కొన్ని నచ్చినవి అయితే నాకు ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉందని చెప్తా. ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం టోటల్ గా మైండ్ గేమ్ క్వీన్ వైబ్స్ ఉంటాయి కదా, అవైతే ఇచ్చింది ఆమె. సూపర్ వర్కౌట్ అవుతుంది. కొన్ని ట్విస్ట్లు అయితే వర్కౌట్ అయ్యాయి, అంటే ప్రిడిక్టబుల్ అనుకుంటాం, బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అవి రివర్స్ షాక్ అయితే ఇస్తాయి అనమాట. సో వాటి పరంగా బాగా వర్కౌట్ అయింది. అండ్ లగ్జరీ లైఫ్, ఫ్రాడ్ సెటప్, సైకలాజికల్ మ్యానిపులేషన్స్, ఇలాంటి సీన్స్ అన్ని కూడా చాలా గ్రిప్పింగ్ గా చూపిస్తారు. అండ్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా టెన్షన్ అయితే బిల్డ్ చేస్తారు చివరి వరకు కూడా. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ప్యూర్ బింజ్ మెటీరియల్ అని చెప్తా. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. లిటరల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ క్లిక్ చేయకుండా ఉండలేరు లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. అది మాత్రం నేను పర్ఫెక్ట్ గా చెప్తా. ఇంకా సిరీస్ అయితే చూడడానికి విజువల్లీ టెక్నికల్లీ కూడా టాప్ నాచ్ ఉంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా చాలా పేషెన్స్ కావాలి భయ్య. మీకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్, 2 కాదు 3, ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది ఎంత పేషెన్స్ కావాలో. చాలా ఓపిక కావాల్సి వస్తుంది. మీకు ఎపిసోడ్ రన్ టైమ్ 50 మినిట్స్ లోపు అయిపోయినప్పటికీ కూడా ఏదో 1 hour ఎపిసోడ్స్ చూస్తున్నా ఉన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట మీకు. అందులో డౌటే లేదు, అంత ఓపిక కావాలి సిరీస్ చూడడానికి. అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా చాలా ఓవర్ డ్రామాటిక్ గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ నాలాగా మీరు కూడా స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ టైప్ మీకు ఇష్టం లేదనుకుంటే గనక ఇది కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అంటే ఆ హ్యాండ్ బ్యాగ్స్ పోర్షన్స్ మొత్తం థీమ్ అంతా దాని మీద రన్ అవడం, ఇదైతే నాకు స్పెషల్లీ వర్కౌట్ అవ్వాలి. నాకు సిరీస్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు అనమాట. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సిరీస్ మీకు కనెక్ట్ అవ్వదు మరి. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మోర్ థ్రిల్లింగ్ వైపే ఎక్కువ వెళ్తారు అండ్ డ్రామా వైపు. సో ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కొన్ని సైడ్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది నాకు. అండ్ పైగా ఎలాంటి స్టోరీస్ కి డైరెక్ట్ గా స్టోరీలో తీసుకెళ్ళిపోతే చాలా కష్టం. ముందు స్టోరీ బిల్డప్ చేయాలి, దాని తర్వాత ఏమైనా ట్విస్టులు ప్లాన్ చేసుకుంటే బాగుండు. బట్ ఫస్ట్ స్టోరీలో తీసుకెళ్ళిపోతారు, దానివల్ల ఏం అర్థం కాదు, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అండ్ సెటప్ కూడా అంత క్లియర్ గా ఉండదు. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. బట్ మీరు ఒక్కసారి ట్రై చేద్దామనుకుంటే ట్రై చేయండి. మీకు ఆ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నచ్చింది అనుకో, కంటిన్యూ చేసండి, బింజ్ వాచ్ కొడతారు. మీకు అక్కడ ఏమైనా దెబ్బ అయిందంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఇంకా మీరు స్కిప్ చేసుకోవచ్చు. నాకైతే అది అనిపించింది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో వైలెన్స్ అండ్ లాంగ్వేజ్ పరంగా కొంచెం ఇబ్బంది పడతారు. బోల్డ్ కనెక్ట్ అయితే ఏం లేదు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.